హరే కృష్ణ. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. నేనైతే మా ఇంటి దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి అనేది వెళ్ళడం జరిగింది. నేను 6:15 కంతా బయటకు వచ్చేసాను. కానీ టెంపుల్కి వెళ్ళడానికి నాకు దాదాపుగా హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఫుల్ రష్ ఉన్నారు. అడుగు తీసి అడుగు పెట్టడానికి లేదు. ఇక్కడ వెహికల్స్, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఇలా ఫుల్ పోలీసులు, ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపేసినారు. ఇలా ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కర్నూలులో ఉండే వాళ్ళందరూ ఇక్కడే వచ్చి దీపాలు వదులుతున్నారా అన్నంత రష్గా అయితే ఉంది. నాకు ఒక్కసారి ఇంతమంది జనాలందరినీ చూసేసరికి నాకు బయట జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ టకా అని గుర్తొస్తున్నాయి. అవన్నీ చూస్తూ గుడికి వెళ్ళాలా లేదంటే ఇంట్లోనే ఉండాలా అని ఆలోచించి ఏమాత్రం ఆలోచించకుండా కళ్ళు మూసుకొని గుడికి వెళ్ళిపోవడం అయితే జరిగింది. అక్కడ పోయిన తర్వాత కూడా నాకు సేమ్ పరిస్థితి. ఎక్కడ దీపాలు పెట్టాలన్నా మనకు స్థలం దొరకలేదు. ఒక 5 నిమిషాలు అలా నిలబడి ఎక్కడ దొరుకుతుందా అని చూశాను. అయితే మన అదృష్టం బాగుండి రావి చెట్టు దగ్గర అయితే కొంచెం జనాలు మనకి తక్కువ కనపడినారు. నేను దీపం వెలిగించడానికి కొంచెం ప్లేస్ దొరికింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా టకా అనేసి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నేను ముందుగా తీసుకొచ్చిన 5 ఉసిరికాయల మీద దీపాలు వెలిగించేసి నా చిన్న కొడుకుతో కూడా అగరబత్తులు దింపించేసినాను. ఇంకా వాడు ఆ జనాలను చూసి ఇంటికి వెళ్ళిపోదాం వద్దు అనేసి బొంగమూతి పెట్టుకున్నాడు. ఇంకా అక్కడే ఏనుగులు, పులులు అన్నీ చూసి ఆయన కొంచెం హ్యాపీగా ఫీల్ అయినాడు. సరే వీడి సరదా కూడా తీరిపోతుంది కదా అనేసి వాడిని కొంచెం ఎక్కించి ఒక 2 ఫొటోస్ 2 వీడియోస్ తీసేసరికి తను కూడా సరే మమ్మీ నేను వస్తానన్నాడు. అప్పుడే మనకి వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. అలా పెద్ద వర్షం పడట్లేదు, అలా చిన్న చినుకులు పడట్లేదు. కొంతసేపు పడుతుంది, కొంతసేపు ఆగిపోతుంది. అంత జనాలలో ఇంకా మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని అయ్యప్పనన్నా దర్శించుకుందాం అని చెప్పేసి గబగబా పైకి వెళ్ళిపోయాము. అక్కడ కూడా దీపాలు వెలిగించే అవకాశం లేదు, దర్శనం చేసుకునే అవకాశం అంతా కూడా లేదు. బారు పొడవునా ఉన్నారు జనాలందరూ ఫుల్గా. అందరికీ ఇంత దైవభక్తి ఉందా అనిపించేసింది. మనకు ఎలాగో అయ్యప్ప ముందర మనకి దీపాలు వెలిగించే అవకాశం లేదు కదా అని చెప్పేసి వినాయకుడి దగ్గరకు వచ్చేసాము. వినాయకుడి దగ్గర కూడా మనము దీపాలు అనేది వెలిగించాము. ఇంకా నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్స్ కూడా అక్కడే దీపాలు వెలిగించారు. వినాయకుడి దగ్గర గుంజిళ్ళు తీసేసి మాకున్న చిన్న కోరికలన్నీ కోరేసుకున్నాము. ఆయన కూడా ఓకే అన్నట్లే అనిపించింది మాకు అక్కడ ఉన్న వాతావరణము. కాకుంటే టెంపుల్ యాజమాన్యానికి అయితే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎంతమంది జనాలు వచ్చినా కూడా అందరికీ దీపాలు వెలిగించే అవకాశాన్ని అయితే కల్పించారు. ఇక్కడ అర్ధనారీశ్వరు దగ్గర దీపాలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. టెంపుల్ ముందర వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ కూడా మనకు దీపాలు వెలిగించే అవకాశాలు అయితే పెట్టారు. ఇంకా కింద వచ్చేసి టెంపుల్ చుట్టూరా ఉన్నాయండి చిన్న టెంపుల్స్. నాగులని, వినాయకుడని, నవగ్రహాలనేసి అర్ధనారీశ్వర్ల దగ్గర కూడా చాలా పొడవున టేబుల్ వేసేసారు. ఆడ అందరూ దీపాలు పెట్టడానికి అయితే అవకాశం ఉంది. ఇలా మొత్తం ఇంకా టెంపుల్ అన్నీ చూసుకుంటా ఇంకా పైన ఎక్కువసేపు ఉండకూడదని చెప్పేసి మనము కిందికి రావడం అనేది అయితే జరిగింది. ఇంకా కిందకు వచ్చేసి మనకి స్పెషల్ అట్రాక్షన్గా అనిపించిన ప్లేస్ నాకు ఏదైనా ఉంది అని అంటే చౌడేశ్వరి మాత టెంపుల్. నాకు అయ్యప్ప స్వామి టెంపుల్ అన్నిటికీ పైన చౌడేశ్వరి మాత టెంపుల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. బయట దీపాలు పెట్టడానికి వర్షం పడుతుంది కానీ లోపల దీపాలు పెట్టడానికి మాత్రం కలర్ఫుల్ రంగోలీ వేశారండి. చాలా అంటే చాలా నచ్చింది. ఆడవాళ్ళు ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చొని ప్రశాంతంగా దీపాలన్నీ అక్కడే పెట్టారండి. మనం ఓన్లీ ఒత్తులు వేసి వెలిగించుకుంటే సరిపోతుంది. సరే అమ్మవారిని దర్శించుకొని మనకున్న చిన్న కోరికలు అనేది కోరేసి వచ్చి దీపాలు పెట్టుకుందామని చూస్తే ఇప్పుడు అప్పుడే క్యూ అయితే తగ్గేలాగా లేదు. ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళి కొంచెం నమస్కరించేసుకొని అమ్మవారి దగ్గర అక్కడ హారతి ఇస్తుంటే దూరం నుండే హారతి తీసేసుకున్నాము. ఇక్కడ ఏమనంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు అలాగే అమ్మవారి మాల వేసుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు. కాబట్టి అలా కాకుండా మళ్ళీ కార్తీక దీపాలు వెలిగించడానికి వచ్చిన భక్తులు కూడా ఎక్కువ ఉన్నారు. పౌర్ణమి కావడంతో ఆడవాళ్ళు ఎక్కువ వచ్చారు, ఫ్యామిలీస్తో వచ్చారు. కాబట్టి కాకపోతే అన్నిటిపైన చౌడేశ్వరి మాత టెంపుల్లో వచ్చేసి మనకి కూర్చొని ప్రశాంతంగా దీపాలు వెలిగించడానికి రంగులు వేశారు, స్టార్స్ వేశారు, అక్కడ దీపాలు అన్నీ పెట్టారు. మనం వెళ్ళి ఒత్తులు వేసి నూనె వేసి అగరబత్తులు వెలిగించి నమస్కారం చేసుకోవడమే. నాకు టెంపుల్కి వచ్చినప్పటి నుండి ఇక్కడ కొంచెం ప్రశాంతంగా అనిపించింది నాకైతే. కాబట్టి ప్రశాంతంగా కూర్చొని అక్కడ ఆ మిగిలిపోయి ఉన్న దీపాలన్నిటినీ ఆయిల్ వేసి ఒత్తులేసి వెలిగించడం అయితే జరిగింది. నాకు బాగా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది. ఈ అవకాశానికి
కల్పించిన టెంపుల్ యాజమాన్యానికైతే నాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపించింది. ఎందుకంటే అంత రష్ వచ్చారు, ఎక్కడ కాలు పెట్టడానికి కూడా లేదు. దాని తర్వాత ఇక్కడ అలంకరణ చూడండి, శంఖం వేశారు, మంచి కలర్ఫుల్గా వేశారు. అక్కడ స్టార్కి పెట్టేశాము. ఇక్కడ వచ్చేసి దీపాలు శంఖానికి కూడా పెట్టేశాము. తామర పువ్వు వేశారు, మంచి కలర్ఫుల్గా వేశారు. మేమైతే కుటుంబంతో సహా అందరం వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మేము శివలింగం వేశారండి, చాలా అద్భుతంగా ఉంది. మంచి బంతిపూల రెక్కలతో ఎల్లో అండ్ రెడ్ షేడ్స్ ఉన్న బంతిపూలతో ఒక్కొక్క లైను వేశారు, ఒక్కొక్క లైను దీపాలు పెట్టారు. ఇదైతే నాకు చాలా అందంగా అనిపించింది. కొంచెం బ్లాక్ కలర్ కోసం చెప్పేసి దీపాలు కూడా వెలిగించేశారు, ఆ కలర్ని ఫిల్ చేయడం కోసమని. పింక్ కలర్ వేశారు శివలింగంకి. చుట్టూరా మంచి కలర్ఫుల్ చెండు పూలు, బంతి పూలు అంటారు కదా, వాటి రెక్కలతో అయితే అలంకరించారు. ఇక్కడ కూడా అంతే ప్రశాంతంగా పెట్టుకోవడానికి ఉంది మనకి. ఇంకా అలాగే మనం కూడా ఏమాత్రం ఆలోచించకుండా, వర్షం అయితే చాలా వాతావరణం పడేలాగానే ఉంది అని చెప్పేసి మనకు దగ్గరలో అరేంజ్ చేసిన కేసీ కెనాల్కి అయితే మనం వచ్చేసాము. గవర్నమెంట్ అరేంజ్ చేసిన దగ్గర అయితే లేదు, ఇంకొక దగ్గర కేసీ కెనాల్ దగ్గరలోనే మనము దీపాలు అనేది వదలాలనుకున్నాము. ఇక్కడ కొంచెం రష్ అయితే తక్కువగా ఉంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా చూడండి, అసలు కేసీ కెనాల్ వాటర్ చూస్తూ ఉంటే కనుక నాకు అక్కడ వాటర్ కంటే దీపాలే బాగా కనిపించాయి. చాలా అందంగా అనిపించింది. ఇలా బాగా పౌర్ణమి రోజు కాకుండా మనము రెగ్యులర్గా వదిలేది ఉంటే కూడా చాలా బాగుంది అనిపించింది. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. అందంగా కేసీ కెనాల్ అంతా ఇట్లా దీపాలు మనము పెడితే ఎలా ఉంటుంది లైటింగ్స్, అలా దీపాలతో మొత్తం చాలా అంటే చాలా బాగా పోతున్నాయి. నాకు అదృష్టం ఏమంటే వెళ్ళంగానే అవకాశం దొరికింది. మనం ఆల్రెడీ ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకొని వెళ్ళాము దీపాలన్నిటినీ, కాబట్టి మనకి ఎక్కువ టైం అయితే పట్టలేదు. చూడండి జనాలు అందరూ ఎలా ఉన్నారో, ఫుల్ క్యూ అయితే ఉన్నారు, ఒకరు పోగానే ఒకరు, ఒకరు పోగానే ఒకరు. ఇక్కడ కూడా గవర్నమెంట్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. గవర్నమెంట్ పడవలు లాంటివి అయితే పక్కనే పెట్టేశారు. మనకి ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వాళ్ళు కాపాడడం కోసము. అట్లా మళ్ళీ ఆ ఈత కొట్టే వాళ్ళు కూడా పక్కనే ఉన్నారనమాట. వాళ్ళే మాకంటే ఒక 2 అడుగులు లోతులో ఉన్నారు. మనం పంపించే దీపాలన్నీ కొంచెం లోపలికి పంపిస్తున్నారు. ఆడవాళ్ళని ఎక్కువ లోతు దిగొద్దని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అక్కడ. కాబట్టి ఈ మెయింటెనెన్స్ అనేది అయితే నాకు చాలా బాగా నచ్చింది. మేము ఇంట్లో అన్నీ అరేంజ్ చేసుకొని వెళ్ళిన దీపాలు అన్నీ సెట్ చేసుకుంటున్నాం అక్కడ. నేనైతే పిండి ఒత్తులు అయితే చేసుకొని వెళ్ళానండి. బియ్యం పిండితో ఒత్తులు చేసుకొని 365 ఒత్తులు అయితే మనము, మా ఇంట్లో నలుగురు ఉంటాం మేము కాబట్టి నలుగురివి ఒక్కొక్కరికి సంబంధించి ఒక దీపము, ఒక ఒత్తి, కాబట్టి అలా నలుగురికి నేను ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను. నేను అలా ఒక్కదాన్నే వెలిగించాను. ఎందుకనంటే ఆ లేడీస్ మధ్యలో మా పిల్లలు రాలేకపోయారు కాబట్టి నేను నా ఫ్రెండ్సే వెలిగించడం అయితే జరిగింది. ఇలా ఈ కార్తీక పౌర్ణమి నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. నేను ఎప్పుడూ తుంగభద్ర నదికి అయితే వెళ్ళేదాన్ని, కాకపోతే నాకు ఈసారి కేసీ కెనాల్ కూడా బాగుంటుంది, ఇక్కడ కూడా వదలొచ్చు అన్నందుకు నేను ఇక్కడ వెళ్ళాను. ఎప్పుడు అంటే నది స్నానం చేయడం మంచిదని అంటారు కాబట్టి ఇది కేసీ కెనాలు, అది తుంగభద్ర నది అవుతుంది కాబట్టి నేను ఎప్పుడు తుంగభద్ర నదిని నేను ప్రిఫర్ చేస్తుంటే. కాకపోతే గవర్నమెంట్ ఎప్పుడు ఇక్కడే అరేంజ్ చేస్తుంది కార్తీక దీపాలు వదిలిపెట్టడానికి. సరే అందరూ నలుగురితో పాటు నారాయణ మనం కూడా వెళ్ళాలి కదా, ఇంకా అందరు ఇక్కడ ఇంత వేల మంది ఇక్కడ వదిలిపెడుతున్నప్పుడు మనకు ఏమి అనే ఆలోచనతో నేనైతే ఈసారి కేసీ కెనాల్లో దీపాలు వదిలిపెట్టడం అనేది జరిగింది. ఏం జరిగినా మన మంచికే అని చెప్పేసి ఇంకా నేను కూడా ఇక్కడే వదిలిపెట్టడం అయితే చేశాను. నాకు కార్తీక మాసాలు చాలా జరిగాయి, కాకుంటే ఈ కార్తీక మాసం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మంచి సర్వీసెస్ అయితే బాగా ఉన్నాయి, గవర్నమెంట్ అరేంజ్ చేసిన సర్వీసెస్ బాగా అనిపించినాయి, ఎవరు తోసుకోకుండా. ఒకటి నాకు తక్కువ అనిపించింది, దీపాలు వదిలిన ఘాట్ ఉంది కదా, అక్కడ కొంచెం లైటింగ్స్ పెట్టింటే బాగుండు అనిపించింది. అందరు సెల్ ఫోన్ లైట్లతో వేసుకొని దిగడము ఎక్కడం చేస్తున్నారు, అదొక్కటే కొంచెం నాకు మైనస్ అనిపించింది.
కాబట్టి అదొక్కటి కనుక నెక్స్ట్ టైం అరేంజ్ చేస్తే కనుక గవర్నమెంట్ వరకు చాలా పర్ఫెక్ట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ అవకాశం కల్పించే విధంగా అయితే గవర్నమెంట్ అరేంజ్ చేసింది. నాకు కూడా మంచిగా అనిపించింది అనమాట. నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి కేసీ కెనాల్లో దిగి ఒక మెట్టు లోపలికి దిగి మంచిగా గంగా నదికి హారతి ఇచ్చి, మేము తీసుకుపోయిన దీపాలతో హారతి ఇచ్చి అగరబత్తులు తీసేసుకొని అగరబత్తులు కూడా చూయించి తాంబూలం పెట్టి అమ్మకు ఆశీర్వాదం ఇవ్వమని, మమ్మల్ని చల్లగా చూడమని కెమెరా మా పెద్ద అబ్బాయి తీస్తున్నాడు, అందుకే వాడికి కూడా హారతి ఇచ్చానండి. వెనక మా చిన్నబాబు కూర్చున్నాడు, అందుకే ఆయనకు కూడా హారతి ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా అంతే అండి. ఈ వీడియోలో ఇప్పుడు మనం కార్తీక దీపాలను అయితే వదిలిపెడుతున్నాము. ఇక్కడితో మన వీడియో అనేది క్లోజ్ అవుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళకి, ఈ వీడియోలో కామెంట్ చేసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఆ శివుడి ఆశీర్వాదాలు, గంగమ్మ ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నమస్తే అండి. బాయ్ అందరికీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి బోల్, హరి హరి బోల్.